రఫా. ఆల్ ఐస్ అండ్ రఫా ఈ యొక్క నానుడి కొద్ది కాలం నుంచి సోషల్ మీడియాలో మనం అబ్జర్వ్ చేస్తున్న విషయం తెలిసిందే. మళ్ళీ ఏమిటి ఈ ఆల్ ఐస్ అండ్ రఫా అన్నది? ఈ కాన్సెప్ట్ మనకు తెలియాలంటే మనకు ముందుగా పాలస్తీనా ఇజ్రాయేల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం గురించి మనకు ఒక ఐడియా ఉండాలి. ఈ పాలస్తీనా ఇజ్రాయేలు ఈ యొక్క గొడవల వల్ల అమాయకులైనటువంటి జనాలు తమ యొక్క ప్రాణాలను కోల్పోతున్నటువంటి ప్రాణాలను ఎవరు వెనక్కు తీసుకురాలేరు. కాబట్టి వాటి నుంచి మొదలైన ఈ ఉద్యమమే ఈ ఆల్ ఐస్ అండ్ రఫా. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ రిలీజ్ చేసిన ఒక యొక్క ఇమేజ్ ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న విషయం తెలిసింది. అయితే మనం ఇది ఎందుకు జరుగుతుంది అన్నప్పుడు ఈ యొక్క పాలస్తీనాలో గాజా ఒక ప్రాంతం. ఈ గాజా ప్రాంతం మరియు ఈ గాజా ప్రాంతం నుంచి వచ్చిన చాలామంది శరణార్థులు అది పాలస్తీనాలో ఉన్నటువంటి ఒక చిన్న మూల ప్రాంతం ఈ రఫాలో ఈ గాజా ప్రాంతాలు వచ్చి తలదాచుకుంటారు. ఎందుకంటే తమ పేదరికం వల్ల శరణార్థులై వచ్చి ఈ యొక్క రఫాలో తలదాచుకుని ఉండగా అప్పుడు వచ్చిన ఈ సిచ్యువేషన్లో ఇజ్రాయేళ్లు వాళ్ళని సైతం వదలరు. అనగా మొన్న మే 25వ తారీఖు జరిగిన దాడిలో ఈ రఫాలో శరణార్థులు 45 మందికి పైగా మరణిస్తారు. ఈవెన్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఫర్ జస్టిస్ దీన్ని తప్పుగా పరిగణించి ఇలా దాడి చేయకూడదని చెప్పిన ఇజ్రాయేల్ వినలేదు. దానికి ధీటుగా రంగంలోకి దిగిన పాలస్తీనాలు ఈ యొక్క ఇజ్రాయేల్ మధ్య గొడవల వల్ల అమాయకులైనటువంటి మంది ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి ముఖ్య కారణం అక్టోబర్ 7, 2023లో ఈ పాలస్తీనాలు ఇజ్రాయేల్ మీద దాడి చేసినప్పుడు దాదాపు 11,000 మంది పైగా మరణిస్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకున్న ఇజ్రాయెల్ రంగంలో దిగి ఇప్పుడు మొన్న మే 25వ తారీఖు ముందే కాకుండా స్టిల్ ఇప్పటి వరకు 36,000కు పైగా మంది చనిపోయారు. ఈ విధంగా రక్తపాతం క్రియేట్ చేసి ఒకరి మీద ఒకరు ప్రతిదాడి చేసుకోవడం వల్ల అమాయకులైనటువంటి ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంత బాధతో రిలీజ్ చేసి ఈ మధ్యకాలంలో దానికి గొంతు విప్పి నొక్కి ఎక్కి పలుకుతున్నటువంటి ఈ సమాధానమే ఆల్ ఐస్ అండ్ రఫా. ఇజ్రాయెల్ గాజా మధ్య జరుగుతున్నటువంటి ఈ యుద్ధానికి ముఖ్య కారణం ఏమిటి? ఇజ్రాయేల్లో ఆల్మోస్ట్ పీపుల్ జ్యూస్ అనే కేటగిరీ ఉంటుంది. గాజాలో పాలస్తీనస్ ఉంటారు. ముందుగా మనం మిడిల్ ఈస్ట్ కంట్రీ గురించి తెలుసుకోవాలి. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఏ విధంగా ఉంటాయంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాని తీసుకుంటే ఇండియాలో టాప్ మోస్ట్ పీపుల్ హిందూస్ కాబట్టి ఇది ఇండియన్స్ అనగా చెప్తారు. అదేవిధంగా మనకు ఇజ్రాయిల్లో టాప్ మోస్ట్ మెజారిటీ పీపుల్ ఎవరు ఉంటారంటే ఈ యొక్క జ్యూస్, వీళ్ళు జుడాయిజం నేర్చుకోవడం వల్ల వీళ్ళని జ్యూస్ అని అంటారు. అది పాలస్తీనాలో మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్ ఉంటారు కాబట్టి ఇది ముస్లిం కంట్రీగా చెప్పబడుతుంది. అయితే ఇది ఎప్పుడైతే మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం ఒక చోట ఉండడం వల్ల ఇందులో మనకు ఈ జ్యూసెస్ అనగా ఈ ఇజ్రాయిల్ ప్రజలు జుడాయిస్ ఏమైపోతారంటే ప్రతి ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం వ్యాప్తి చెందుతారు. అప్పుడు మిడిల్ ఈస్ట్ మొత్తం ఈ ఇజ్రాయిల్ స్ప్లిట్ అవ్వడాన్ని చూసి చాలా భయాందోళనకు గురవుతారు ఈ ముస్లిం. దగ్గర మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, ఎప్పుడైతే ఈ జుడాయిస్టులు ఈ మిడిల్ ఈస్ట్ మొత్తం ఎలా స్ప్రెడ్ అయ్యారనే విషయం మనకు గుర్తుండాలి. ఎందుకంటే అది 2000 సంవత్సరాల క్రితం నాటి ఈ యొక్క మొత్తం మిడిల్ ఈస్ట్ కంట్రీ మొత్తం ఈ యొక్క ముస్లిం కంట్రీలుగా కన్వర్ట్ అవుతూ ఉన్నప్పుడు అందులో ఈ యొక్క ఒకే ఈ జ్యూసిస్టులు మాత్రం వాళ్ళు తమ మతాన్ని కన్వర్ట్ చేసుకోకపోగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ముస్లిం కంట్రీస్ మధ్య ఉండడం వల్ల వాళ్ళ నుంచి ఎన్నో విపత్కర సమస్యలను ఎదుర్కొంటారు. అదే సిచ్యువేషన్లో ఈ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ మొత్తం అరబ్ కంట్రీస్గా కన్వర్ట్ అవుతున్న సిచ్యువేషన్లో, మొత్తం ముస్లిమ్స్గా కన్వర్ట్ అవుతున్న సిచ్యువేషన్లో ఈ యొక్క జుడాయిస్టులు తమ యొక్క వైపరీత్యాన్ని ఎదుర్కోలేకపోతారు. అప్పుడు ఈ యొక్క ముస్లిం నుంచి ఈ జుడాయిస్టులు ఈ యొక్క ప్రెజర్ని తట్టుకోలేక వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈవెన్ వాళ్ళు పాలస్తీనాలో కలిసి ఈ యొక్క ముస్లిమ్స్తో ఈ జుడాయిస్టులు ఉండడం వల్ల ఈ ముస్లింలకు జుడాయిస్టుల పట్ల వ్యతిరేకత రగిలింది. ఆ వ్యతిరేకత రగలడం వల్ల ఈ జుడాయిస్టుల మీద వాళ్ళు దాడి చేసేవాళ్ళు. దాన్ని తట్టుకోలేని ఈ జుడాయిస్టులు ఏం చేసేవాళ్ళంటే తాము మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయినటువంటి యూరోప్ కంట్రీస్కి పారిపోయేవాళ్ళు. అట్లా పారిపోవడం చేత ఈవెన్ ఇప్పటి వరకు కూడా ఆ జుడాయిస్టులు ఆల్మోస్ట్ 100% తీసుకుంటే అందులో 30% పీపుల్ మాత్రమే పాలస్తీనాలో ఉండిపోయి 70% పీపుల్ దిక్కుతోచిన స్థితిలో యూరోప్ కంట్రీస్కి పారిపోతారు. ఈ విధంగా పారిపోవడం వల్ల ఈ యొక్క జుడాయిస్టులు ఏమైపోతారంటే ఆల్మోస్ట్ యూరోప్ కంట్రీస్ మొత్తం ఆక్యుపై చేసేసుకుంటారు.
సిచ్యువేషన్లో 1914 అనగా 1914 సంవత్సరంలోని ఈ యొక్క వరల్డ్ వార్ 1 మొదటి ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఈ వరల్డ్ వార్ 1 అట్టమన్ ఎంపైర్ ఈ టర్కీకి నుంచి మొదలవుతుంది. ఇందులో టర్కీ అనే ఒక కంట్రీ అప్పుడు ఒట్టమన్ ఎంపైర్కి సామ్రాజ్యంగా ఉండేది. ఈ ఒట్టమన్ ఎంపైర్ అనగా ఏంటో చూద్దాం. ఇందులో మనం వరల్డ్ వార్ 1 తీసుకున్నప్పుడు ఇందులో 2 అలయన్స్ ఉంటాయి, అంటే 2 గ్రూప్స్ ఉంటాయి. అందులో మొదటి గ్రూపే ఈ యొక్క సెంట్రల్ పవర్ గ్రూప్స్. ఈ సెంట్రల్ పవర్ గ్రూప్స్లో ఈ యొక్క కింగ్డమ్ ఆఫ్ జర్మనీ అండ్ ఆస్ట్రియా అండ్ హంగేరీ అండ్ టుర్కీ ఎంపైర్ అనగా ఒట్టమన్ ఎంపైర్ ఒక అలైన్గా ఫామ్ అవుతాయి. అదిగా సెకండ్ అలైన్ వచ్చేసి ఈ యొక్క అలైన్ ఆఫ్ పవర్. ఈ అలైన్ ఆఫ్ పవర్లో వచ్చేసి ఫ్రాన్స్, బ్రిటన్ అండ్ రష్యా, ఇటలీ అండ్ జపాన్, యుఎస్ఏ ఇవి 2 మనకు బ్రిటిష్ వాళ్ళు ఉండేవి. అదేవిధంగా ఈ ఒట్టమన్ ఎంపైర్స్కి ఈ బ్రిటిషర్స్కి మధ్య ఈ గొడవల వల్లే మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. తర్వాత ఫామ్ అయినటువంటి ఈ 2 అలయన్స్ ఒకటి వచ్చేసి ఈ యొక్క ఒట్టమన్ ఎంపైర్ అండ్ సెకండ్ వన్ ఈజ్ బ్రిటిష్ అలయన్స్. ఈ 2 అలయన్స్ వల్ల యుద్ధం రగడ మొదలవుతుంది. అయితే ఈ మొదలవుతున్నప్పుడు ఈ బ్రిటిష్ అలయన్స్ ఈ ఒట్టమన్ ఎంపైర్ని ఓడగొట్టడానికి ఒక పన్నాగం పూనుతారు. అదేమిటంటే ఈ ఒట్టమన్ ఎంపైర్స్ వాళ్ళకు ఈ బ్రిటిష్ వాళ్ళు ఒక సలహా ఇస్తారు. అదేమిటంటే ఇన్ కేస్ ఈ యుద్ధంలో ఈ బ్రిటిష్ అలయన్స్ గెలిచిందనుకో ఒట్టమన్ ఎంపైర్లో ఉన్నటువంటి చాలా కంట్రీస్కి తాము ఫ్రీడమ్ ఇస్తాం, ఇక మీకు ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల మీరు కంట్రీస్ ఫామ్ చేసుకోవచ్చని చెప్తారు. అదే సిచ్యువేషన్లో ఈ జుడాయిస్టులు ఈ యొక్క టుర్కీ అనగా ఒట్టమన్ ఎంపైర్ సైడ్ ఉండడం వల్ల వాళ్ళు దీనికి ఒప్పుకుంటారు. ఈ యుద్ధంలో మనకు ఈ బ్రిటిష్ అలయన్స్ గెలిచి ఈ యొక్క ఒట్టమన్ ఎంపైర్ మొదటి ప్రపంచ యుద్ధంలో ఓడిపోతుంది. ఆ ఓడిపోవడం వల్ల ఇచ్చిన మాట ప్రకారంగా ఈ బ్రిటిష్ అలయన్స్ ఈ జుడాయిస్ట్లకు ఒక కంప్లీట్ సపరేట్ నేషన్ని క్రియేట్ చేస్తారు. ఆ క్రియేట్ చేసిన ఆ యొక్క నేషనే ఈరోజు మనం చూస్తున్నటువంటి ఈ ఇజ్రాయెల్. విధంగా ఈ అలయన్స్లో గెలిచినటువంటి బ్రిటిష్ అలయన్స్ గెలిచిన తర్వాత వాళ్ళు ఈ విధంగా డిక్లరేట్ చేస్తారు. అందులో మనకు వచ్చేసి ఈ యొక్క బాల్ఫ్లోర్ డిక్లరేషన్లు ఏం చేస్తారంటే అప్పటి వరకు కలిసినటువంటి పాలస్తీనాలో ఈ యొక్క జుడాయిస్టులు ముస్లిమ్స్లను వారు కేటగరైజ్ చేస్తారు. అందులో ఏదైతే ముస్లిం ప్రాంతంగా ఉన్న వాళ్ళను మొత్తానికి పాలస్తీనాలో కన్వర్ట్ చేసి నెక్స్ట్ ఎవరైతే ఈ జుడాయిజాన్ని ఫాలో అవుతున్నారో ఆ జుడాయిస్టులు మొత్తం ఒక సపరేట్ కంట్రీగా డిక్లేర్ చేస్తారు. దాన్ని బాల్ఫ్లోర్ డిక్లరేషన్లు 1917లో ఫామ్ చేయడం చేత దీన్ని మనం ఇజ్రాయెల్ అనే కంట్రీ ఫామ్ అవుతుంది. అయితే ఎప్పుడైతే కంట్రీ ఫామ్ అయిన తర్వాత స్లోగా ఏమైపోతుందంటే అది 1917 ఆ టైం మొదలవుతుంది. అప్పుడే మనకు జర్మనీలో హిట్లర్ యొక్క వృత్తాంతం మొదలవుతుంది. ఈ సెకండ్ వరల్డ్ వార్ సమీపిస్తున్న సిచ్యువేషన్లో దానికంటే బిఫోర్ ఈ హిట్లర్ ఈ జుడాయిస్టులను ఒక వ్యతిరేకులుగా చూసేవాడు. ఎందుకంటే ఈ జర్మనీ కంట్రీ వచ్చేసి ఈ జుడాయిజం లైక్ కైండ్స్ మీద హిట్లర్కి ఎంత కోపం అంటే ఆయన ఆల్మోస్ట్ 60 లక్షల మందిని ఎక్కడ యూదులు కనపడినా అక్కడికక్కడే వాళ్ళను చంపేసేవాడు. అంటే ఈ యొక్క జ్యూసెస్ని కనపడితే చాలు నిట్ట నిలువున అక్కడికక్కడే పాతి పెట్టేసేవాడు. అంత కోపం ఈ జ్యూసెస్ అంటే ఆ జర్మనీలో ఉన్నటువంటి హిట్లర్కు. దానివల్ల దాదాపు 60 లక్షల మంది యూదులు ఆయన ఒక్క చేతిలోనే అంతమొందారు. దీన్నే మనం క్యూరిడెఫర్డ్ అండ్ హాలమన్ ఎఫెక్ట్స్ అని కూడా ఇందులో మనకు హిస్టరీలో కూడా మనం చూడవచ్చు. ఈ విధంగా యూదులు వ్యతిరేకతను ఎదుర్కోవడం వల్ల తాము పడ్డ బాధల వల్ల వాళ్ళు రగల్చిన ఆ కోపమే తిరిగి వాళ్ళను అంత ప్రేరణాత్మకంగా చేస్తుంది. ఎప్పుడైతే ఈ హిట్లర్ యూరప్ కంట్రీస్ ఈ యొక్క యూదుల మీద తిరగబడతారో ఈ జ్యూసెస్ ఏం చేస్తారంటే స్లోగా తమ బర్త్ ప్లేస్ అయినటువంటి ఈ యొక్క ఇజ్రాయెల్కు రావడం మొదలెడతారు. అయితే ఇజ్రాయేలు తమ యొక్క నేటివ్ ప్లేస్ అయినటువంటి ఇజ్రాయేల్కు రావడాన్ని చూసిన ఈ పాలస్తీనాల్లో భయం మొదలవుతుంది. ఎందుకంటే అప్పటి వరకు తాము మేజర్ మైనారిటీ అన్న ఒక డిఫరెన్స్ క్రియేట్ అవుతుందేమో. ఇక ఇజ్రాయేలు అందరూ మొదలెడితే ఇందులో మనకు ఇజ్రాయెల్ పాపులేషన్ పెరిగిపోతే ఏదైతే ఈ ముస్లిమ్స్ అనే వాళ్ళు ఉంటారో మేము మైనారిటీగా కన్వర్ట్ పోవడం వల్ల వీళ్ళే పైచేయి అవుతుందని వాళ్ళలో ఒక భయం మొదలవుతుంది. ఆ తరువాత ఈ యొక్క గొడవల వల్ల వాళ్ళ మధ్య లేనిపోని గొడవల వల్ల వార్ స్టార్ట్ అవుతాయి. ఈ పాలస్తీనాకు ఈ యొక్క ఇజ్రాయేలకు ఈ విధంగా గొడవలు జరగడం వల్ల ఏమైపోతుందంటే 1947లో ఈ యొక్క డిక్లరేషన్ మనకు జరుగుతుంది. చేసిన ఈ డిక్లరేషనే యునైటెడ్ నేషన్ ఫర్ ఆర్గనైజేషన్ యుఎన్ఓ సమక్షంలో ఈ యొక్క ఒక డిక్లరేషన్ జరుగుతుంది. ఈ డిక్లరేషన్లో ఏం చేస్తారంటే ఈ జ్యూసెస్ ఎవరైతే బతుకుతున్నారో వీళ్ళు కంప్లీట్ ఇజ్రాయేల్ గాను, అదేవిధంగా ముస్లిమ్స్ ఏదైతే ఉన్నారో దీన్ని పాలస్తీనా గాను, అదేవిధంగా ముస్లిమ్స్ మరియు ఈ యొక్క
జ్యూసెస్ ఇద్దరు కలిపి నివసిస్తున్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాన్ని మొత్తం స్పెషల్ ఇంటర్నేషనల్ రీజియన్గా పరిగణిస్తూ ఈ విధంగా ఈ యొక్క యుఎన్ఓ డిక్లరేషన్ చేస్తుంది. అయితే ఇందులో మనకు ఈ యొక్క జెరూసలం యొక్క ప్రత్యేకతను కూడా తెలుసుకోవాలి. ఈ జెరూసలం ప్రత్యేకత ఏమిటంటే అటు ముస్లిమ్స్కి ఇటు యూదుస్కి జెరూసలం అనేది ఒక పవిత్ర ప్రదేశం. దాని చేత జెరూసలం అనే ప్రాంతం యుఎన్ఓ అండర్ కేటగిరీలో ఉండిపోయింది. ఈ సిచ్యువేషన్ హ్యాపెన్స్ అయినప్పుడు ఏమైపోతాయంటే ఫస్ట్ టైం ఈ యొక్క ఇజ్రాయేలుకు మరి యొక్క పాలస్తీనాకు యుద్ధం మొదలవుతుంది. అప్పుడు ఈ సిచ్యువేషన్లో హ్యాపెనింగ్ అయినప్పుడు ఈ అరబ్ కంట్రీస్ అయినటువంటి కంట్రీస్ మొత్తం ఈ యొక్క పాలస్తీనాకు సపోర్ట్ చేస్తాయి. అలా సపోర్ట్ చేసిన కంట్రీస్లే ఈ యొక్క సిరియా, జోర్డాన్, ఈజిప్ట్. ఎందుకు ఇవే సపోర్ట్ చేశాయంటే ముఖ్యంగా అవి బోర్డర్ కంట్రీస్ కాబట్టి ఈ యొక్క పాలస్తీనాకు సపోర్ట్ చేయడం వల్ల ఈవెన్ అటువంటి సిచ్యువేషన్లో ఇజ్రాయేల్ వాళ్ళు ఎంత ఎదిగిపోయారంటే ఈవెన్ ఎంటైర్ తమ యొక్క ప్లేస్నే కాకుండా ఎవరైతే తమ మీద దాడి చేసిన అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో సిరియా, జోర్డాన్, ఈజిప్టులో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు సహా ఈ యొక్క ఇజ్రాయేల్ వాళ్ళు ఆక్యుపై చేసేసి అప్పటి వరకు 40% ప్లేస్ ఉన్నటువంటి పాలస్తీనా నుంచి మొత్తం లాగేసుకొని వాళ్ళను ఈరోజు ఇజ్రాయెల్ మొత్తం పాలస్తీనా మొత్తం ఆక్యుపై చేసుకొని ఇజ్రాయెల్ అనేది టెక్నాలజీలో అగ్రమిగా ఉన్నటువంటి టాలెంట్ పర్సన్స్ ఇజ్రాయెల్ అప్పటి సిచ్యువేషన్లో మధ్యలో తలదూర్చినటువంటి సిరియా, జోర్డాన్, ఈజిప్ట్లో ప్లేస్ను కూడా ఈ ఇజ్రాయెల్ వాళ్ళు ఆక్యుపై చేసేస్తారు. దీనికి ప్రతిదాడిగా తమ ప్రాంతం తమకు ఇచ్చేయాలని ఈ యొక్క సిరియా, జోర్డాన్, ఈజిప్ట్ ఈ యొక్క ఇజ్రాయెల్ మీద దాడి పెడతారు. ఆ దాడి మొదలైనప్పుడు దాంట్లో ఇజ్రాయెల్ వాళ్ళే గెలుపొందుతారు. చేసేదేమీ లేక ఈ అదర్ కంట్రీస్ మొత్తం ఇజ్రాయెల్ నుంచి యుద్ధంలో ఓడిపోయి వెనుతిరుగుతారు. కానీ ఈ వెనుతిరిగినప్పుడు 1967లో ఇజ్రాయెల్, పాలస్తీనా, అరబ్ కంట్రీస్ మొత్తం ఎంత దాడి చేసినా సరే ఇజ్రాయెల్ వాళ్ళు ఏ యొక్క యుద్ధంలో కూడా వాళ్ళ టెక్నాలజీ ముందు అందరూ ఓడిపోతారు. ఈ ఓడిపోవడం వల్ల ఈ ఇజ్రాయెల్, సిరియా సో మెనీ కంట్రీస్ నుంచి ఏవైతే ప్లేస్ తీసుకున్నాయో లైక్ సంజయ్ పెనిసులా ఈజిప్ట్ ప్లేస్లో నుంచి అండ్ గ్లోబల్ హెడ్ ఇన్ సిరియా ప్లేస్ నుంచి వాళ్ళు ఏదైతే కైవసం చేసుకున్నారో ఈ యొక్క యాలుమ్ కాప్లర్ డిక్లరేషన్ ఇన్ 1973లో తమ ప్లేస్ని తమకు ఇచ్చేస్తారు. ఈ విధంగా ఇజ్రాయేల్ వాళ్ళు ఏదైతే లొంగ తీసుకున్నారో అదర్ కంట్రీస్ నుంచి ప్లేస్ను వాళ్ళ యొక్క ప్రాంతాలను తిరిగి వాళ్లకు ఇచ్చేస్తారు. ఇంకా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో లాస్ట్కి 1987లో ఏమైపోతుందంటే మొత్తం ఈ ఇజ్రాయేల్ యొక్క దాడిని తట్టుకోలేక పాలస్తీనా మొత్తం ఈ యొక్క ఇజ్రాయేల్ మీద తిరగబడతారు. ఈ తిరగబడినప్పుడు అప్పుడు కూడా ఈ ఇజ్రాయేలు, పాలస్తీనా మధ్యలో ఎంతో గొడవలు జరిగి ఇజ్రాయేల్, పాలస్తీనా యొక్క కంట్రీస్ వాటి యొక్క మొత్తం ప్లేసెస్ ఆక్యుపై చేసుకొని ప్రతి దాడి మీద ఈ ఇజ్రాయేలే హస్తగతం చేస్తారు. దాని తర్వాత ఈ యుద్ధాలను చూసినటువంటి అదర్ కంట్రీస్ 1993 ఆస్లో ఆక్డస్ అనే ఒక అగ్రిమెంట్ చేస్తారు. ఈ అగ్రిమెంట్లోన మొత్తానికి వచ్చేసి ఏం చేస్తారంటే ఈ యొక్క ఇజ్రాయెల్ ప్రాంతంగా వదిలేసి ఈ పాలస్తీనాలో ఉన్నటువంటి ఈ కంట్రీస్ని 2 దాంట్లుగా డివైడ్ చేస్తాడు. అది ఒకటి వచ్చేసి మనకు ఈ యొక్క గాజాగాను, మరొకటి వచ్చేసి ఈ యొక్క వెస్టర్న్ బ్యాంక్ అని కన్వర్ట్ చేస్తారు. అయితే ఈ గాజా అనేది ఏమిటి, ఎలా మొదలైంది అన్న సిచ్యువేషన్ మనకు తెలియాలి. ఇందులో మనకు ఏమైపోతుందంటే ఈ గాజా ప్లేస్ని హమాస్ అనే వాళ్ళు పరిపాలిస్తారు. ఈ సిచ్యువేషన్ సేమ్ థింగ్ హ్యాపెన్ అయినా సరే అప్పటికి ముస్లిం ప్రాంతాలు అయినటువంటి ఈ యొక్క వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా ప్లేసెస్ ఈవెన్ అవి ముస్లిం ప్రజలు ఉన్నట్టు సరే అది స్టిల్ ఈ యొక్క మన ఇజ్రాయెల్ యొక్క పర్యవేక్షణలోనే ఉండేవి. అయితే ఈ యొక్క గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ ఈ యొక్క ఇజ్రాయెల్ చేతిలో మేము ఉండలేము, మాకు ఫ్రీడమ్ కావాలి, మేము ముస్లిమేతర ప్రాంతాలు మేము కన్వర్ట్ అయ్యి మాకు ప్రత్యేక నేషన్స్ కావాలని అవి కోరుకున్నా సరే ఇజ్రాయెల్ దాన్ని ఒప్పుకోలేదు. అయితే ఎప్పుడైతే ఈ సోన్ డిక్లరేషన్ వల్ల వాళ్ళకు సపరేట్ వాళ్ళకు ఫామ్ అయినప్పుడు అయితే ఏదైతే సపరేట్ వీళ్ళకు చేస్తున్నామో అది ఇజ్రాయెల్ నుంచి విడిపించి అది పాలస్తీనాకు సపరేట్ ఇస్తున్నట్టు కాదు, ఇవి కేవలం వాళ్ళ అండర్ యాక్షన్లోనే ఉంటాయని చెప్పినప్పుడు ఎప్పుడు ఈ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజా ఈ 2 ప్లేసుల మధ్య ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండేటివి. అయితే కొద్ది రోజులకి ఈ వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాలు ఈ పాలస్తీనా, ఇజ్రాయేలు 2 పర్యవేక్షణలు ఉండవని కేవలం ఇది పాలస్తీనాకు కేవలం ఒక అబ్జర్వ్గా ఉంటుందని వీటిని డిక్లేర్ చేస్తారు. అయితే వెస్ట్ బ్యాంక్ అండ్ గాజాకు వీటికి ఫస్ట్ ఎలక్షన్ జరిగినప్పుడు ఈ పాలస్తీనా లిబరేషన్ పార్టీ లీడింగ్లో వస్తుంది. తరువాత వచ్చిన పార్టీ ఈ యొక్క హమాస్ పార్టీ. ఈ హమాస్ పార్టీ గెలిచినప్పుడు వీళ్ళు మొదట్లో ఏమని చెప్తారంటే ప్రజలకు మేము గెలిస్తే సపరేకంగా ఈ యొక్క ఇజ్రాయెల్ నుంచి విముక్తులు చేసి మనం కంప్లీట్
కంప్లీట్ ఫ్రీడమ్ తీసుకుందాం తరువాత అని నమ్మిస్తారు. కాకపోతే వీళ్ళు గవర్నమెంట్ ఫామ్ చేసిన 1 సంవత్సరానికే వీళ్ళ యొక్క రాజకీయాల గొడవల వల్ల ఆ గవర్నమెంట్ కొలాప్స్ అయిపోతుంది. ఈ విధంగా వాళ్ళ యొక్క శక్తి నశించి ఈ యొక్క ఇజ్రాయేలు పాలస్తీనా మధ్యలో ఈ యొక్క గాజా అండ్ వెస్ట్ బ్యాంక్ నలిగిపోతూ ఉన్నాయి. అటు సిచ్యువేషన్ నుంచి హ్యాపెనింగ్ అనే సిచ్యువేషన్స్ వల్లే స్టిల్ ఈ రోజు వరకు ఈ యొక్క గాజా, వెస్ట్ బ్యాంక్ అండ్ దిస్ పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్యన గొడవలు సంభవిస్తూనే ఉన్నాయి.